నమస్తే అండి. ఈరోజు ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకే ముందుగానే ఆలుని కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది విజిల్ అయినా 2 విజిల్స్ పెట్టుకోవచ్చు, లేదా ప్లేట్ అయినా కవర్ చేసి పెట్టుకొని అలాగైనా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆలు ఉడికేలోపు మనము ఆలు కుర్మాకు కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. అందుకే ఒక 5 పచ్చిమిర్చి, అందులోకి కొంచెం అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం చిన్న రోల్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉడికిన ఆలు ముక్కలకి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేయాలి. తర్వాత వెంటనే ఆనియన్స్ యాడ్ చేయాలి, లేదంటే ఇది ఆయిల్ పైకి చిట్లుతుంది. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగేలోపు మనము ఇందులోకి శనగపప్పుల పొడిని కొన్ని వాటర్లో ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలిపి ఉండలు లేకుండా కలిపి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని మనం వేయించుకుంటున్న మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కూడా మంచిగా వేగనివ్వాలి. కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేగనివ్వాలి. తర్వాత మనం సాల్ట్ కానీ ఏదైనా కానీ సరిపోయేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన కుర్మా రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.